ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించడానికి రంగం అంతా సిద్ధమైనట్లుగానే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసు విషయంలో కేసీఆర్ని టచ్ చేయాలా లేదా, టచ్ చేస్తే ఎదురయ్యేటటువంటి పరిణామాలు ఏంటి, దానికి సంబంధించి పర్యవసానాలని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇలాంటి అంశాల మీద పొలిటికల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లేందుకు దర్యాప్తు సంస్థ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ని టచ్ చేస్తే ఏమవుతుంది, టచ్ చేయకపోతే ఏమవుతుంది, దానివల్ల ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుతుందా, కేసీఆర్ ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుందా, లేదంటే కేసీఆర్ లాంటి నాయకుడిని పోలీసు విచారణకు పిలిచారంటే దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడంతో పాటు సానుభూతి వెలువ బీఆర్ఎస్కి అనుకూలంగా మారితే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి. అందులోని లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరగాల్సినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ బలపడడానికి ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లుగా అవుతుందా, ఇవన్నీ ప్రశ్నలే. అందువల్లనే ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి అనుమతి, ఆయన యొక్క పర్మిషన్తో మాత్రమే ఒక అడుగు ముందుకు వేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తే కనుక కేసీఆర్కి సంబంధించినటువంటి సమీపంగా అంటే ఆయన చుట్టూ ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, ఆయనకి అత్యంత ఆత్మీయులుగా బీఆర్ఎస్లో ఆయన తర్వాత చక్రం తిప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించారు. కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావును కావచ్చు, తాజాగా చూస్తే సంతోష్ రావును కావచ్చు, వీళ్ళందరినీ విచారించడంతో పాటు పకడ్బందీగా ఆయన్ని విచారించడానికి అవసరమైనటువంటి సరంజామాను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు అయితే పెద్ద ఆయన అంటూ చెప్పడం ద్వారా కేసీఆర్ని పరోక్షంగా కేసీఆర్ అనే సూచన చేయడంతో దర్యాప్తు సంస్థకి ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవడానికి ఏ రకమైనటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు లేవు, సాంకేతికంగా కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీనివల్ల ఒకవేళ ఒక అడుగు ముందుకు వేస్తే కనుక పొలిటికల్ పర్యవసానాల మీద మాత్రమే దృష్టి సారించారు. అందులోని కేసీఆర్ని విచారణకి పిలిచి సాధించేది ఏముంటుంది అని కొంతమంది పోలీసు ఉన్నతాధికారులే చెప్తున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వాధినేతగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో చాలా దిగువ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళే ఇప్పుడు విచారణకి నాయకత్వం వహించాల్సి ఉంటుంది, నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఆయన్ని విచారణకు పిలిచినా రిటర్న్ క్వశ్చనీర్ ఇచ్చి దీనికి సమాధానాలు చెప్పండి అని అడిగేటటువంటి పరిస్థితే తప్ప ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి సీరియస్గా ప్రశ్నించేటటువంటి అవకాశం కానీ అంతటి స్థైర్యం కానీ ఈ పోలీస్ అధికారులకు ఉండదు అనేటటువంటి భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందువల్ల ఒక నామకే వాస్తేగా కేసీఆర్ను కూడా ప్రభుత్వం కనుక అనుకుని ప్రభుత్వం విచారణ చేయాల్సిందే అని పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకుని కేసీఆర్ని పిలవండి అంటే పిలుస్తారు. కానీ అది తూతు మంత్రంగా నామకే వాస్తేగా ఆయన ఇచ్చేటటువంటి సమాధానాలతోటే సంతృప్తి పడాల్సి ఉంటుంది. చాలా ప్రశ్నలు వీళ్ళు అడిగే వాటికి ఆయన సమాధానం చెప్పకపోయినా ఏం చేసేదేమీ ఉండదు. అందువల్ల కేసీఆర్ని పిలవడం వల్ల టెక్నికల్గా ఈ కేసు విషయంలో ముందడుగు వేయడం అనేది సాధ్యం కాదు. ఆయన ఇచ్చేటటువంటి సమాచారం కూడా కేసుకి పెద్దగా ఉపయోగపడదు. కానీ రాజకీయంగా మాత్రం ఆయన్ని విచారణకు పిలిచాము అనేటటువంటి సంతృప్తి ప్రభుత్వ అధినేతలకి దక్కుతుంది. దానివల్ల అంటే ఆ సంతృప్తికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందా, డ్యామేజ్ అవుతుందా, లేదంటే అటు కేసీఆర్కి సింపతి వేవ్ క్రియేట్ అవుతుందా, లేదంటే కేసీఆర్ని విచారణకు పిలిచారు అనడం వల్ల ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుతుందా, ఈ కేసు సీరియస్గా ఉంది అందుకనే కేసీఆర్ని పిలిచారని ప్రజలు భావిస్తారా, ఇవన్నీ కొన్ని వేచి చూడాల్సినటువంటి ఘట్టాలుగానే చెప్పాలి. ఏదేమైనా కేసీఆర్ని పిలవడానికి అవసరమైనటువంటి అంతా కూడా సిద్ధమైనట్లుగానే ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ కేసుని సుదీర్ఘకాలం సాగదీయడం వల్ల పలసపడిపోయేటటువంటి సూచనలు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కేసు మొదలైన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు సాగదీస్తూ వచ్చారు. చివరి దశలో అందులోని సింగరేణి స్కామ్ ఒకసారి బయటకు వచ్చి సింగరేణికి సంబంధించినటువంటి వ్యవహారం ప్రజల నోట్లో చర్చకు తావిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద దుమారం చెలరేగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మళ్ళీ వేగవంతం చేయడం ద్వారా కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని ఇప్పుడు కేసీఆర్ వరకు వచ్చి కేసీఆర్కి ఒక్క స్టెప్ దూరంలో మాత్రమే నిలిచింది. ఆ డెసిషన్ అంటే ఆ సాహసాన్ని ప్రభుత్వం చేస్తుందా లేదా, చేస్తే కనుక ఎదురయ్యేటటువంటి రాజకీయ ఉపద్రవాన్ని చవి చూడడానికి కూడా సిద్ధమవుతుందా లేదా అనేది మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది.